హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం ఒక తేట పని అయితే చేయబోతున్నాం అనమాట. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు ఏ ఫోన్ చెడిపోయినా సరే తీసుకొచ్చి నా చేతిలో పడేసేది. అది రిపేర్ చేసి చేసేవాడిని. ఎలా అంటే స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయగానే, అంటే ఆఫ్ చేసి ఆన్ చేయగానే అది మంచిగా పని చేసేది. సో నేను ఆ మంచి ఫోన్ రిపేర్ మ్యాన్ అని చెప్పేసి మా అమ్మ పొగిడేసేది, అందరికీ చెప్పేసేది. సో మా అబ్బాయికి ఇస్తే అన్నీ చేసి ఇచ్చేస్తాను, నీట్గా ఫోన్ని చక్కగా రిపేర్ చేసి ఇస్తాడని చెప్పేసి చెప్పేది అందరికీ. అప్పుడే అనుకునేవాడిని, నాలో కూడా ఒక హిడెన్ టాలెంట్ ఉంది ఫోన్ రిపేర్ చేయడంలో అని అనుకున్నాను అనమాట. సో ఈరోజు ఏం జరిగిందంటే, నా ఫోను పాతది అనమాట. అండ్ పాతంటే మరీ పాతది కాదు, 1-2 ఇయర్స్ బ్యాక్ది. సో ఇది నేను వాడుతున్నాను అనమాట, ఆండ్రాయిడ్ ఎంఐది. సో ఇది ఏమైందంటే, సడన్గా 2 డేస్ నుంచి బ్యాటరీ ఉబ్బిపోయి సో ఇలా ఇలా అయిపోయింది అనమాట. బ్యాటరీ ఫుల్గా ఇదిగో ఇలా వచ్చేసింది అనమాట. బ్యాక్ సైడ్ బ్యాటరీ ఉబ్బిపోయింది బాగా. ఆల్రెడీ నేను 6 మంత్స్ బ్యాక్ ఒక బ్యాటరీని అయితే చేంజ్ చేశాను సేమ్ ఫోన్కి. సేమ్ దీనికైతే ఎంఐ బ్యాటరీ ఉంది. సో ఆ బ్యాటరీ నా దగ్గర ఉందన్నమాట. సో చాలా బాగుంది బ్యాటరీ. యాక్చువల్లీ దీనికి ఏంటంటే ఛార్జింగ్ అవ్వట్లేదని చెప్పి అది ఇప్పుడు తీసుకెళ్తే వాడు బ్యాటరీ మార్చేసాడు, నన్ను మోసం చేసాడు. సో అప్పుడు నేను ఏంటంటే ఈ బ్యాటరీ తీసుకొచ్చేసాను వాడి దగ్గర నుంచి, తెలియదు కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఫిట్ చేసేద్దాం, ఆ బ్యాటరీని దండ చేసేస్తా. సో ఛార్జ్ అవుతుంది, మంచిగా వర్క్ అవుతుందని నేను ఆశిస్తున్నా. అది పేలిపోయింది అనుకో, నా పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియదు అనమాట. సో అందరూ జాగ్రత్తగా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ నా మిస్ అయిపోయింది అనుకో తెలుస్తుంది, అంటే పోయాను అనుకో తెలుస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా అసలు ఎలా రిపేర్ చేయాలనేది ట్రై చేద్దాం అనమాట. దానికోసం మనకు కావాల్సిన సామాన్లు, ఇదేదో స్క్రూ డ్రైవర్ లాంటిది దుక్కొచ్చేసా. ఎక్కడి నుంచి దుక్కొచ్చాను అడగమాకంట, షాపుల్లో ఉంచే. సో 2 స్క్రూలు ఇవి అనమాట. ఇది స్టార్, ఇది నార్మల్ మైనస్ అని ప్లస్ సంథింగ్ మైనస్ అనమాట. ఇది ప్లస్ అనమాట స్టార్. సో ఇలా 4-5 ఐటమ్స్ వచ్చేసి మళ్ళీ లాస్ట్లో అది బోర్డు అతికియడం కోసం మన దగ్గర ఫెవిక్విక్ అయితే ఉంది. ఇక్కడ లేట్ చేయకుండా అసలు ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో కనిపిస్తుంది కదా, సో ఎంత లావ్ అయిపోయిందో బయటకు కనుక్కొచ్చేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా నేనైతే బాగా చేస్తాను. సబ్స్క్రైబ్ అని లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలు. సో నేనేదో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగానే నేను ఫేమస్ అయిపోను, బట్ ఇంకొంచెం వీడియోస్ చేయాలనిపించేలాగా మోటివేషన్ ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం పర్లేదు, సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి. ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట. చూడండి, సో ఇక్కడ ఉంది కదా, సో ఈ బాడీ అయితే మనం పేకిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఈ బోల్ట్ అన్ని ఓపెన్ చేస్తాను అనమాట, మొత్తం దీనికి ఉన్నాయి మొత్తం. సో ఈ పైన ఇదైతే తీయాలన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పీకేసాం. సో ఇక సైడ్న నాకు ఇది సైడ్ ఫింగర్ ప్రింట్ అనమాట. సైడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. సో దీనికి అటాచ్డ్గా ఇక్కడ ఇది ఇచ్చాడు అనమాట. సో మనం ఇది ఇక్కడ పీకేయాలి. సో గుర్తుంచుకొని కెమెరా కింద ఇక్కడ ఈ పార్ట్ అనేది ఫిక్స్ చేయాలన్నమాట. సో ఇదొకటి మనం చేయాలి. ఇది సో ఇది ఇక్కడిది ఈ బారు బెల్ట్ ఉంది కదా, సో ఆ బెల్ట్ ఇక్కడికి అటాచ్ అయ్యింది. సో మనం దీన్ని ఇలా పెట్టాలన్నమాట. ఫైనల్లీ ఇప్పుడు బ్యాటరీ. సో బ్యాటరీ అయితే మనం తీసేసాం. సో బ్యాటరీ అయితే చేంజ్ చేసేసాం అనమాట. సో ఇది బ్యాటరీ. సో ఇప్పుడు మనం ఏ బ్యాటరీ ఇది చూసారా, ఇది ఎంతలా ఉందో చూడండి ఒకసారి, మీకు చూపిస్తుంది ఎంతలా ఉందో. సో ఇలా చూస్తే మీకు కనిపిస్తుందా, లా ఉంది. సో ఇది చూడండి ఎంత సన్నగా ఉందో. సో ఇది అనమాట. సో ఈ బ్యాటరీ మనం పడేస్తున్నాం. ఈ బ్యాటరీ అయితే ఇప్పుడు అయిపోతుంది అనమాట. సో ఇంత సింపుల్గా ఉంటుందని అనుకోలేదు ఇప్పుడు. అది ఎలా వేయాలనేది కొంచెం అర్థం కాకుండా, ఎనీవేస్ నేనైతే ఓకే ఐడియా వచ్చింది. సో దీన్ని ఎలా పెట్టేసి ఇలా అనేసి ఇక్కడ నొక్కడమే. ఫైనల్ అయితే ఫిక్స్ చేసాం. అయితే బ్యాటరీ అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు మనం దీన్ని కూడా ఫిక్స్ చేయాలి చక్కగా. ఇదేంటంటే ఇక్కడ పార్ట్స్ కనపడుతున్నాయి కదా, సో మైక్ కానీ మన ఛార్జర్ కానీ ఇవన్నిటికీ పవర్ సప్లై చేసేది అనుకుంటా మేబీ, అంటే నేను నాకు అనిపించింది చెప్తాను. సో అది ఇక్కడ నుంచి దానికి కనెక్ట్ అయ్యింది అనమాట, ఇక్కడ నుంచి దానికి కనెక్ట్ అయ్యింది. సో మనం దీనికి ఇక్కడ దీన్ని ప్రెస్ చేసేయాలన్నమాట. యాక్చువల్లీ ఇది అలాగే ప్రెస్ అయ్యి ఉంది, మనం తీసేటప్పుడు అది ఊడిపోయింది. సో ఇది ఇక్కడతో అయిపోయింది. సో ఫైనల్లీ ఇగ్నోర్ చేసాం అన్నమాట.
సో ఇది అయిపోయింది కదా, ఇంక మనం ఇది నెక్స్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్కి ఉండేదని చెప్పాను కదా ఇందాక. సో ఇది, సో దాన్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక చిన్న స్టాబ్ ఉంది కదా, దానికి మళ్ళీ సేమ్ ప్లేస్లో అటాచ్ చేసేయాలి. సో చేసేసాను. మళ్ళీ యాస్టీస్ ఇప్పుడు మనం ఎలా అయితే ఓపెన్ చేసామో మళ్ళీ యాస్టీస్ అలాగే దీన్ని పెట్టేయాలి. సో ఇదైతే సరిగ్గా కూర్చోవట్లేదు ఇక్కడ, అంటే ఏదైతే మన ఫింగర్ ప్రింట్ అనేది యూజ్ అవుతుందో అక్కడ సరిగ్గా ఫిట్ అయితే అవ్వట్లేదు. తీసిన తర్వాత నుంచి పాడు చేసాను అనిపిస్తుంది నాకు అనుకో. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ పెడదాం. ఓకే, సెట్ అయిపోయింది అనమాట ఫైనలీ. అమ్మయ్య, భయం వేసింది సెట్ అవుదామని చెప్పేసి. సో ఓకే, ఇది సెట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం బ్యాటరీ అయితే చేంజ్ చేసేసాం. అంటే చేంజ్ చేసాం కానీ అసలు పని చేస్తుందో లేదో చెక్ చేయలేదు కదా. ఒకసారి ఆన్ చేయడం ట్రై చేస్తా, ఆన్ అవ్వట్లేదు. బట్ నా దగ్గర పవర్ బ్యాంక్ అయితే ఉందన్నమాట. సో ఈ పవర్ బ్యాంక్ ఛార్జ్ పెడదాం, ఎందుకంటే ఛార్జింగ్ లేదు, చాలా రోజులు అవుతుంది కదా టీవీ చేయక. ఛార్జ్ పెడదాం. ఆన్ అవ్వట్లేదు ఇప్పుడైతే, ఛార్జ్ కూడా అవ్వట్లేదు, ఆన్ కూడా అవ్వట్లేదు. ఐ థింక్ అయితే అందుకే పెద్దలు అంటారు, ఎక్కువ గాడిద పని గాడి చేయాలి, కుక్క పని నక్క పని నక్క చేయాలని. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది కుక్క పని నక్క చేసినా నక్క పని కుక్క చేసినా ఏమీ కాదని. ఇక్కడ మనం స్క్రూ వేస్తే ఇది వర్క్ చేస్తుందని అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే స్క్రూ లూజ్ ఉన్నట్టుంది. సో మేబీ అందుకని ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆన్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు ఆన్ అయింది, మళ్ళీ ఛార్జ్ అవుతుంది. సో ఇందాక రాకలేదు. సో ఇప్పుడు కొంచెంసేపు పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ పెడతాను అనమాట. ఆలోపు కొంచెం ఛార్జింగ్ ఎక్కేలోపు నేను దీనికి ఈ స్క్రూ అన్నీ అయితే ఫిక్స్ చేసేస్తాను మళ్ళీ ఒకసారి. సో ఇక్కడైతే స్కూల్ అని తీసాం కదా, మళ్ళీ స్కూల్ అని ఫిట్ చేసేసాను. సో ఇప్పుడు ఛార్జింగ్ అయితే ఈ లోపల 1% ఎక్కింది. సో ఒక్కసారి చూద్దాం ఎంత ఆన్ అవుతుందా లేదని చెప్పేసి. 1% ఆన్ అయితే మంచిది, లేదంటే కనుక అయిపోయినట్టే ఇంకా. ఓకే, ఆన్ అయితే అవుతుంది. సో ఒకసారి చూసుకోవచ్చు, మనకు అక్కడ లోగో పడింది ఎంఐ అని చెప్పేసి, ఇక్కడ లోగో పడింది ఎంఐ అని, ఇది చూసుకుంటే కనిపిస్తుంది కదా. ఓకే, ఆన్ అయితే అయిపోయింది, ఆన్ అయిపోయింది అనమాట. చూడండి, ఆన్ అయితే అయింది. అంటే ఓకే, ఇప్పుడు ఆన్ అయిపోయింది. పాస్వర్డ్ ఒకసారి ఫింగర్ ప్రింట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో అది పని చేయట్లేదు అనమాట. ఒకసారి చూస్తున్నారు కదా, ఆఫ్ చేసిన బటన్ నొక్కుతుంటే ఆఫ్ అవ్వట్లేదు. సో ఆన్ ఆఫ్ అవ్వట్లేదు అనమాట. సో ఆఫ్ అయింది ఇప్పుడు. సో ఒకసారి చూద్దాం, ఒక్కసారి నొక్కితే అప్పటికిప్పుడు అవుతుంది. సో ఫోన్ ఒక స్లో అయిపోయి ఉండొచ్చు, ఆన్ అవ్వట్లేదు. సో ఓకే, ఫింగర్ ప్రింట్ కూడా పనిచేస్తుంది, అస్సలు సూపర్. మొత్తం మనం అయిపోయి అంత హ్యాపీనెస్ ఉందంటే. సో నా ఫోన్ నేనే రిపేర్ చేసుకున్నా, ఇది ఫింగర్ ప్రింట్ కూడా పనిచేస్తుంది. సో నా ఫోన్ నేనే రిపేర్ చేసుకున్నా. సో 6 months బ్యాక్ మార్చాను అనమాట ఇది. సో ఇదైతే వేస్ట్, అసలు 6 monthsలోనే ఇలా అయిపోయింది, లావుగా అయిపోయి పాడైపోయింది ఇది. సో నాకు పాతది కంపెనీతో పాటు వచ్చిన బ్యాటరీ అనమాట. సో ఎంఐ ఇదే బ్యాటరీ ఒరిజినల్, మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎంఐ అని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఎంఐ బ్యాటరీయే దీనికి సెట్ అయింది అనమాట. సో మళ్ళీ పాత బ్యాటరీ వేసాను. సో యాజ్ సీజ్ ఎలా ఉంది, పాత ఎలా ఉందో అలాగే పనిచేస్తాను. ఎక్కడ నుంచో స్క్రూ అయితే ఊడి పడుతున్నాయి. సో స్క్రూస్ అయితే ఊడి పడుతున్నాయి అనమాట. ఒకసారి సరిగ్గా ఫిక్స్ చేయనట్టున్నాను, ఒకసారి ఫిక్స్ చేసేస్తాను. ఓకే, అయిపోయిందనమాట. సో
ఫింగర్ ప్రింట్ కూడా పనిచేస్తుంది. సో ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫింగర్ ప్రింట్ కూడా. సో ఇప్పటి నుంచి నా ఫోన్ రెడీ అయిపోయింది మళ్ళీ పాతలాగా. ఇప్పుడు ఫెవిక్విక్ వేసేసి అతికిచ్చేస్తాను అనమాట. సో చూసుకోవచ్చు, ఇక నా ఇదైతే అతికిచ్చేసాను అనమాట ఫెవిక్విక్ పెట్టి. సో అతికిపోయింది ఫెవిక్విక్తో. సో ఫోన్ రెడీ అనమాట. ఇప్పుడు ఫోన్ రెడీ అయిపోయింది. సో ఫోన్ నార్మల్గా ఉంది. ఇది వేసిన తర్వాత ఏంటంటే ఫోన్ అంతా ఉబ్బేసి ఇది బయటకు వచ్చేసింది అనమాట. సో ఇప్పుడైతే నార్మల్గా పనిచేస్తుంది. సో నాకు స్క్రీన్ పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి. సో ఇది బ్యాక్ టు నార్మల్ అయిపోయింది అనమాట. ఇది నా ఫోన్ మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో నాకు చాలా ఆనందంగా ఉన్నది దీనికైతే. అసలు ఎక్సలెంట్ ఉంది. నాకైతే ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ ఫోన్ నేనే రిపేర్ చేసుకోవడం. సో మీకు కూడా మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే ట్రై చేయండి ఒకసారి. ఇంట్లో ఏదైనా పాత ఫోన్ ఉంటే దాని బ్యాటరీ చేంజ్ చేయడం, ఇవన్నీ కూడా ట్రై చేయండి. సో సక్సెస్ అవ్వచ్చు. అంటే ఇది చేయడం పెద్ద కష్టమేం కాదు, అండ్ నాకు చాలా ఈజీ అనిపించింది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇలాంటి క్రేజీ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మన దగ్గర, అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా. సో నాకేంటంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే నేను కొంచెం మంచిగా చెయ్యాలనే ఇది వస్తుంది. వీడియోస్ పెడుతున్నా కూడా ఒక వీడియో కూడా నాకు పెద్దగా లైక్స్ కానీ పెద్దగా ఏమి రావట్లేదు. సో అందుకనే నేను ఇంకొంచెం క్రేజీగా చేద్దామన్నా కూడా చేయలేకపోతున్నాను. సో మీరు లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ఇంతకు మించి అసలు మోర్ క్రేజీ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ అని లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలు. సో నేనేదో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగానే నేను ఫేమస్ అయిపోను, బట్ ఇంకొంచెం వీడియోస్ చేయాలనిపించేలాగా మోటివేషన్ ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం పర్లేదు, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి చాలు. చిన్న మీకు ఏమైనా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో క్రేజీ వీడియో అయితే నా దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. సో నేను ట్రై చేస్తాను కొంచెం పెంచుకుంటూ చేయడానికి. సో ఇలాంటి క్రేజీ వీడియో కావాలనుకుంటే సో కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు మించిన ఫన్ అండ్ క్రేజీ వీడియోతో వస్తాను.